ప్రతి గాయకుడు ఈ నభూతిని పోషిస్తూ ఎప్పుడు కూడా ఉండమని మనందరికీ కూడా తెలిసిన విషయమే. అలాగే ఈ కార్యక్రమంలో తెలంగాణ మాకు మా గాయకులు మరి గౌరవ దేవరాజు గారు, గోపాల్ రెడ్డి గారు, అలాగే కల్గిరి గారు, పాలకొండ రమేష్ గారు, ద్రాక్షాయని, ఇలా చాలామంది గత వారం రోజులు చేసేటువంటి కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించారు. మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమాన్ని గత సంవత్సరం కూడా ఘంటసాల ఒక్కసారి చేస్తున్నారు. జోగరావు గారు వారి హైదరాబాద్ 3 గంటలకు వేసి మీకు 20 గంటలు పుట్టేసారి కూడా అన్నారు. కానీ నాకు భయం వేసి పాపం ప్రోగ్రాంకు వెళ్ళాడు. మరి నాకు భయం వేసి వాళ్ళు టైం చేయకూడదు 4 గంటలకు వాళ్ళు ఫోన్ చేశారు. సరే నేను బయలుదేరాలని చెప్పారు. అంటే ఒక కార్యక్రమాన్ని కమిటీ ఉన్నటువంటి వ్యక్తి జోగారావు గారు మాకు బాగా సహకారం అందిస్తున్నారు. మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మాకు మరొక ప్రముఖ గాయకురాలు శ్యామల గారు ఒకసారి లేచి నిలబడాలి. శ్యామల గారు వారు అనంతపురం నుంచి మేము పోరాగానే రోజు ముందు హైదరాబాద్ వచ్చి మళ్ళీ హైదరాబాద్ నుంచి హుస్నాబాద్ వచ్చి అంటే సుమారుగా 550 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ కార్యక్రమం కోసం వారు ఉంటారంటే నిజంగా వారికి మరీ ఉదయం అన్నయ్య గోపాల్ రెడ్డి గారు ఒక 300 పాటలు సుమారుగా పాడారు. నేను ఒక 200 పాటలు పైచిలికి పాడాను. మరి మేము ఇవాళ స్టార్ మేకర్ లో పాడడానికి ప్రధాన కారణం గోలి రవీందర్ గారు లేచి నిలబడాలి. వారు గోలి రవీందర్ గారు మాకు మార్గదర్శనం చేశారు. వారి ఆధ్వర్యంలో మేము స్టార్ మేకర్ ద్వారా అనేక పాటలు పాడడం జరుగుతుంది. వారి శ్రీమతి శోభ గారు, శోభ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నది. సరస్వతి శిశు మందిర్లో నా శిష్యురాలు. వారు కూడా కోరగానే రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమంలో ఆర్థికంగా అనేక మంది దాతలు మాకు సహాయ సహకారాలు అందించారు. మరి వాళ్ళు మధ్య మధ్యలో వచ్చినప్పుడు పరిచయం చేయడం జరుగుతుంది. శ్రీ జన్నపనేని సురేందర్ రెడ్డి గారు, అలాగే మన ఇలా చాలా మంది ఆర్థికంగా సహాయం అందించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ పేర్లు కూడా మళ్ళీ తర్వాత సెషన్ లో చదువుతాను. అలాగే గత సంవత్సరం కూడా మనం ఇక్కడనే వైశ్య భవన్ లో కార్యక్రమం నిర్వహించుకున్నాము. మేము కోరగానే ఆ వైశ్య భవన్ వాళ్ళు చక్కగా ఆదరించి తీసుకోండి సార్, ఏం లేదు మీకు ఫ్రీగా ఇచ్చేస్తామని వైశ్య భవన్ ఇచ్చినందుకు శ్రీ కొత్త శ్రీనివాస్ వైశ్య భవన్ అధ్యక్షులు వారికి కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలా అనేక మంది సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. తర్వాత ఈ కార్యక్రమాన్ని గోపాల్ రెడ్డి గారు నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థనా గీతంతో ప్రారంభం.
కార్యక్రమాన్ని దేవేందర్ రెడ్డి గారు వివరించారు. మొట్టమొదట దేవరాజు గారు బృందం వాతాపి గణపతి పూజ ప్రార్థనతో ప్రారంభం. శ్యామల గారు, దేవరాజు గారు. హలో హలో దేవరాజు గారు, శ్యామల గారు ప్రార్థనతో ప్రారంభిస్తారు. వాతాపి గణపతి పూజ. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. अगजा आननपद्मार्कं गजाननमहर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे. एकदन्तमुपास्महे. वातापि गणपतिं भजे वातापि गणपतिं भजे वातापि गणपतिं भजे वातापि गणपतिं भजे वारणास्यं वरप्रदं श्रीवारणास्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजे. भूतातिसंसेवितचरणं भूतभौतिका प्रपञ्चभरणं वीतरागिनं विनतयोगिनं विश्वकारणं विघ्नवारणं वातापि गणपतिं भजे. पुराकुम्भसम्भवमुनिवरा प्रपूजितं त्रिभुवनमध्यगतं मुरारिप्रमुखाद्युपास्थितं मूलाधारक्षेत्रास्मितं वरारिचत्वा त्रिवागात्मकं प्रणवस्वरूप वक्रतुण्डं निरन्तरं निखिलचन्द्रखण्डं निजवामकरविद्रुतेक्षदण्डं करम्बुजपाशबीजापूरं कलशविदूरं भूताकारं करम्बुजपाशबीजापूरं कलशविदूरं भूताकारं हरादिगुरुगुहतोषितबिम्बं हंसध्वनिभूषितहेरम्बं वातापि गणपतिं भजे वारणास्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजे. చాలా చక్కగా ఆలపించారు వాతాపి గణపతి సాంగ్. కొంచెం గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ ఉత్సాహమే కార్యక్రమం మొత్తం అయిపోయేంత వరకు ఉంటే చాలా సంతోషం చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి. ఓకే, ఇప్పుడు మొట్టమొదటి రౌండ్ ప్రారంభం కాబోతుంది. సింగర్స్ సంసిద్ధంగా ఉన్నారా? గట్టిగా, జోష్ కనిపిస్తలేదు. ఉన్నారా? రైట్ సార్, వారి పేర్లు చెప్పండి. కవి ఏదైనా పాటను మనకు రాసినప్పుడు దాంట్లో మొదటి అర్థము మనకు అర్థం కాకుండా కొంచెం ఆలోచించితే ఈ రకంగా కవులు రాసి పెడతారు ఆ పాటను మనకు అనుకూలంగా. ఈ పాట ఎన్నాళ్ళలో వేచిన హృదయం
40 ఏళ్ళ కింద వచ్చిన సినిమా. అయితే ఆ మిత్రులు ఇద్దరు కొన్ని ఏళ్ళ తర్వాత కలుసుకుందాము అని వాళ్ళ లక్ష్యాన్ని నిర్దేశించుకొని కలిసినటువంటి సందర్భంలో పాడుతున్నటువంటి పాట ఎన్నాళ్ళలో వేచిన హృదయం. దేవరాజు గారు, వేల్పుల కనకయ్య గారు ఇద్దరు వచ్చి పాట పాడారు. ఎన్నాళ్ళో వేచిన హృదయం పాట కోసము మన దేవరాజు గారు అలాగే కనకయ్య సార్ ఇద్దరు కలిసి పాడుతున్నారు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నే చదివిన జీవిత పాఠము నీకే నేర్పాలని వస్తే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికి రాదని, నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికి రాదని, కత్తులు విసిరే వాణిని ఆ కత్తితోనే గెలవాలని, నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. థ్యాంక్ యూ.
దగ్గర పెట్టుకోండి మీరు అది లేత వయస్సులో పాటలు పాడాల్సినటువంటి వాళ్ళందరూ పాడటం లేదు, నేర్చుకోవటం లేదు, అస్తమానం సెల్లోనే గడుపుతున్నారు. మీరు చూశారు కదా, సీనియర్ సిటిజన్స్ అయినటువంటి వాళ్ళు ఎంత ఉత్సాహంతో వాళ్ళు పాటలు పాడుతున్నారో మీరు విన్నారు. కాబట్టి ఇప్పుడు మేము కోరుకునేది ఏమిటంటే యువతీ యువకులు కూడా ట్రాక్లో ఇప్పుడు పాడుతున్నటువంటి గాయకులని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా పాడము నేర్చుకోవాలి. ఆ విధంగా మన దేవరాజు గారు, కనకయ్య గారు పాడారు. కొన్ని పాటలు 20 ఏళ్ళ తర్వాత విన్నా ఇప్పుడే కొత్తగా అనిపిస్తుంది. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, ఎన్నేళ్ళైనా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పాట నాకు తెలిసి 65 ఏళ్ళ కిందిది. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు యువకుడుగా, హుషారుగా, కులాసాగా పాడినటువంటి పాట ఇప్పుడు అందరి నోళ్ళల్లో నాలుతుంది. ఖుషీ ఖుషీగా నవ్వుతూ అనే ఇద్దరు మిత్రులు, పాత ఇద్దరు మిత్రులు సినిమాదోది దేవేందర్ రెడ్డి గారు, రేణుక గారు పాట పాడారు. ఇందాక మనం కార్యక్రమంలో ఇంకొక గాయకుడు పర్కాల నుంచి వచ్చారు, భాస్కర్ గారు. వారు ఒకసారి లేచి నిలబడాలి. భాస్కర్ గారు వారు పర్కాల నుంచి వచ్చారు. వారు ఒక్కరే ఇప్పుడు యువ గాయకులు. మేము అందరం సర్టన్ ఎబోవ్ 60. వారు పర్కాల నుంచి వచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒక్క నిమిషం సెట్ చేసుకోండి నీట్గా. ఒకసారి యూట్యూబ్ కూడా ఒక్క నిమిషం సార్. ఒక్కసారి ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా అందరు షేర్ చేసుకొని ఒక్కసారి సెట్ చేసుకోండి. ఫ్రేమ్ కూడా ఒక్కసారి చూసుకోండి సార్. మా సార్ ఒక 2 నిమిషాలు ఆగుతాడు, పర్వాలేదు. ఫ్రేమ్ చూసుకోండి, వాయిస్ చూసుకోండి. ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది ప్రోగ్రామ్ డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే, రైట్. ఖుషిగా నవ్వుతూ చెలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేవెందుకే నిశా కనుల దానా. ఖుషిగా నవ్వుతూ చెలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేవెందుకే నిశా కనుల దానా. చెయ్యా నీవు కూడా ఓ పెళ్లి పల్లకి చూసుకో. ఓహో చెలియా నీవు కూడా ఓ పెళ్లి పల్లకి చూసుకో. హాయి గొలుపు సన్నాయి పాటలో వలపు పాటలే వేసుకో. మజ్ను నేనైతే ఓ లైలా లోకమే
చీకటైపోవునే. మజ్ను నేనైతే ఓ లైలా లోకమే చీకటైపోవునే. చెలాకి మాటలు రోజు హుషారుగా ఉన్నావులే విశ్వకన్నవాడా. ఓ ఆకాశంలో ఇంద్రధనుసుపై ఆడుకుందమా నేడే. నీలి నీలి మేఘాల రథమై తేలిపోదని నాడే. చంద్రుడు నీవై ఇంద్ర వెన్నెల నేనై కలిసిపోదమా హాయిగా. ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు నవ్వుతూ హుషారుగా ఉందాములే హమేషా మజాగా. థ్యాంక్ యూ. చాలా చాలా చక్కగా ఆలపించారు, ఖుషీ ఖుషీగా నవ్వుతూ అని. మరి మీ మొహాలలో నవ్వులు కనిపించట్లేదేంటి? మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కసారి సార్ వాళ్ళు పాడుతున్నారు కదా, కమెంట్ కూడా పెట్టండి. నైసా, గుడ్డా, క్లాప్సా, ఏదో ఒకటి కమెంట్ కూడా పెడితే ఉత్సాహంగా ఉంటుంది కదా చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి. ఇట్లాంటి హుషారైన పాటే మరొకటి, కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల. ఇది కూడా 54 ఏళ్ల క్రితం సినిమాలోది. ఈ పాటని మీ ముందు పి రమేష్, పాలిక రమేష్, హన్మకొండ నుంచి వచ్చిన నీరజ గారు ఈ పాట పాడాల్సింది. రమేష్ గారు, నీరజ గారు. హలో. హలో హలో. కడబెత్తుకొచ్చింది కన్నెపిల్ల, అది కనపడితే చాలు నా గుండె గుల్ల. కడబెత్తుకొచ్చింది కన్నెపిల్ల, అది కనపడితే చాలు నా గుండె గుల్ల. ఆడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు, వాడు కనపడితే చాలు నా కళ్ళు తెలవదు. కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు, వాడు కనపడితే చాలు నా కళ్ళు తెలవదు. పిక్కల పైదాకా చుక్కల చీర కట్టి, పిక్కల పైదాకా చుక్కల చీర కట్టి, పిడికిలంత నడుము చుట్టూ చీర కొంగు బిగ కట్టి, వెళుతుంటే చూడాలి, వెళుతుంటే చూడాలి దాని నడక. అబో ఎర్రెత్తి పోవాలి దాని వెనక. కడబెత్తుకొచ్చింది కన్నెపిల్ల, అది కనపడితే చాలు నా గుండె గుల్ల. చురకత్తి మీసాలు చుట్టంతా ఉంగరాలు, చురకత్తి మీసాలు చుట్టంతా ఉంగరాలు, బిరుసైన కండరాలు, బిరుసైన కండలారు, మెరిసేగా కల్లడాలు. వస్తుంటే చూడాలి, వస్తుంటే చూడాలి వాడి సోకు, వాడు వద్దంటే
తెలవదు. కడువెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు, వాడు కనబడితే చాలు నా కొల్లు తెలవదు. తల బాగా చుట్టి మొలికోల చేతబట్టి అరకదిమి పట్టుకొని వెనక చేనులో వాడు. తల బాగా చుట్టి మొలకోల చేతబట్టి అరదిమికి పట్టుకొని మెరక చేనులో వాడు. దున్నుతుంటే చూడాలి, దున్నుతుంటే చూడాలి వాడి జోరు, వాడు తోడుంటే తీరుతుంది వయసు పోరు. కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు, వాడు కనబడితే చాలు నా కొల్లు తెలవదు. నీలాటి రేవులోన నీలి కడవ ముంచుతూ వంగిల్ది చిన్నది వంపులన్నీ ఉన్నది. నీలాటి రేవులోన నీల కడవ ముంచుతూ వంగిల్ది చిన్నది వంపులన్నీ ఉన్నది. చూస్తుంటే చాలు దాని సోకుమాడ, పడి చేస్తాను వస్తానంటే కాళ్ళ కాడ. కడబెత్తుకొచ్చింది కన్న పిల్ల, అది కనపడితే చాలు నా గుండె గుల్ల. కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు, వాడు కనబడితే చాలు నా కొల్లు తెలవదు. థ్యాంక్ యూ. వావ్, సూపర్ సూపర్. నిజంగానే కడవలన్నీ ఎత్తుకొచ్చినట్టుగా ఉంది కన్నపిల్లలందరూ కలిసి. సూపర్ సూపర్. తరువాత పాట ప్రేమ్ నగర్ సురేష్ ప్రొడక్షన్స్ వారు ప్రేమ్ నగర్ సినిమా తీశారు. అప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు ఈ చిత్రంలో నటించారు. ప్రేమ్ నగర్ సుమారుగా 1 సంవత్సరం నడిచింది కొన్ని కేంద్రాలలో. అప్పుడు దాని నిర్మాత రామానాయుడు గారు ఈ ప్రేమ్ నగర్ సినిమాని వారు రామానాయుడు స్టూడియో మొత్తం కూడా నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఆ రోజులలో అంత క్రేజీగా ప్రేమ్ నగర్ సినిమా నడిచింది. చాలా చక్కగా తీశారు. ఇప్పుడు చెలికాడు నిన్నే రమ్మని పిలువ ఎన్ చంద్రమౌళి గారు, నీరజ గారు పాడాల్సిందిగా కోరుతున్నా. ఆ తర్వాత కన్యవధువుగా మారేది జీవితంలో గోపాల్ రెడ్డి గారు, శ్యామల గారు. నీరజ గారు. హలో. చలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా. ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా, నన్నే తెలుపమంటావా. చలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా. నీ నవ్వులో ఏ పువ్వులో పన్నీరు చెలికాయే. నీ నవ్వులో కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేది, కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేది. ఆహా ఆహా చెలికాడు నిన్నే రమ్మని
పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా. నీ అందమే నీ రూప దీపమై ప్రియా నా చూపుల వెలిగించే ఆహా ఆహా ఓహో ఆహా ఓహో ఆహా. చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా. నీ తోడుగా నడయాడగా ఇంకేమి కావాలి. మధురానురాగాలే ఫలించే తరుణము రావాలి. ఆహా ఆహా ఓహో ఆహా ఓహో ఆహా. చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా. ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా. సూపర్ సూపర్. చాలా చక్కగా ఆలపించారు, చాలా చక్కగా. గట్టిగా క్లాప్స్, చిన్నగా కాదు. కళాకారులకు చప్పట్లే దుప్పట్లని అంటుంటాం. చాలా గట్టిగా క్లాప్స్ కొట్టి వాళ్ళని ఆశీస్సులు తెలియాల్సిందిగా కోరుతూ, మా కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం అందించిన పెద్దలు ఇక్కడ ఉన్నారు. వారిని ఒకసారి పరిచయం చేస్తాను. శ్రీ తాటికొండ గురువారెడ్డి గారు, పందిళ్ళ గారు, వారిని ఒకసారి లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాను. అలాగే గౌడ్శెట్టి సత్యనారాయణ గారు, సత్యనారాయణ బుక్ స్టాల్ గారు, వారు కూడా వచ్చారు. అలాగే శ్రీ గౌడ్శెట్టి చంద్రమౌళి గారు, రిటైర్డ్ టీచర్, వారిని కూడా ఒకసారి లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు చంద్రమౌళి గారు వీరు పాట పాడారు. మరి ఇక్కడ మీరు అందరూ అనుకుంటున్నారు కావచ్చు, అందరూ 65 సంవత్సరాల పెద్ద మనుషులే పాడుతున్నారు, మరి ఎలా పాడతారు ఏందని మీ అందరి సహకారం ఉండి అందరినీ ఆశీస్సులు తెలియాల్సిందిగా కోరుతూ, ఇప్పుడు కన్యవధువుగా మారే పాటను మరి మహిళకు పెళ్ళి అయిన తర్వాత కన్యవధువుగా ఎలా ఉంటుంది అనేది దీని యొక్క సారాంశం. ఇప్పుడు చిట్టి గోపాల్ రెడ్డి గారును శ్యామల గారు పాడాల్సిందిగా కోరుతున్నాం. తరువాత పాట ఏమో ఏమో ఇది. ఆ పాట భాస్కర్ గారు, రేణుక గారు కూడా సిద్ధంగా ఉండాలి. మొదటగా కన్నె వధువు పాట. హలో. కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి. కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి. వధువులకే విరిసేది ఈనాడే తొలిసారి. అందుకే అందుకే తొలిరేయి అంతరాయి అంతరాయి.
వెన్నెల కాచి మోమును దాచి చీకటి చేసేవు ఎందుకని వెన్నెల కాచి మోమును దాచి చీకటి చేసేవు ఎందుకని ఇంతటి సూర్యుడు ఎదుట నిలువగా ఈ మోముదారుని దేనికని అల్లరి చూపులతోనే నన్ను అల్లుకుపోయే వెందుకని అల్లరి చూపులతోనే నన్ను అల్లుకుపోయే వెందుకని అల్లికలోనే తీయని విడదీయని బంధం ఉన్నదని అందుకే అందుకే తొలిరేయి అంత హాయి అంత హాయి అంత హాయి నీ పెదవి కనగానే నా పెదవి పులకించింది ఎందుకని నీ పెదవి కనగానే నా పెదవి పులకించింది ఎందుకని విడివిడిగా ఉండలేక విడివిడిగా ఉండలేక పెదవులు రెండు అందుకని ఎదురు చూసే పూల పానుపు ఓపలేక ఉసురుసురన్నది ఎందుకని ఇద్దరిని తన కౌగిలిలో ముద్దు ముద్దుగా అందుకని అందుకే అందుకే తొలిరేయి అంత హాయి అంత హాయి అంత హాయి అంత హాయి అంత హాయి థ్యాంక్ యూ చాలా చక్కగా ఆలపించారు. క్లాప్స్ క్లాప్సే, చప్పట్లే మనకి ఎంకరేజ్ ఇచ్చేది. తరువాత పాట ఇప్పుడు చిటపట చినుకులు పడుతూ ఉంటే భాస్కర్ గారు, నీరజ గారు. అయితే మనము ఈ సినిమాలో నాగేశ్వరరావు గారు, బి సరోజ గారి మీద వర్షంలో ఈ పాటను చిత్రీకరించడం జరిగింది. 3 రోజుల తర్వాత నాగేశ్వరరావు గారిని అడిగారు, చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి ఈ పాట అంటే. మీకు బ్రహ్మాండమే, కానీ 3 రోజుల నుంచి ఈ పాట షూటింగ్ కోసం నాకు మొత్తం జలుబు వచ్చేసిందని వారు చలోక్తిగా మాట్లాడడం జరిగింది. భాస్కర్ గారు, నీరజ గారు. చిట్టపట చినుకులు పడుతూ ఉంటే పాట భాస్కర్ గారు, నీరజ గారు. మరి ఇప్పుడు ఎన్ని చినుకులు పడతాయో చూడాలి. ఖచ్చితంగా పడతాయనే అనుకుంటున్నా. ఒకసారి చెక్ చేసి వాళ్ళ ఫ్రేమ్ కరెక్ట్ సెట్టింగ్. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో ఉరుములు పెళ్ళ పెళ్ళ ఉరుముతూ ఉంటే మెరుపులు తళతళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో చెలి కన్నులలో ఇతర చూపులు కనబడుతుంటే చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో కారు
నమ్ముతూ ఉంటే ఓ కళ్ళకు ఎవరు కనబడకుంటే కనబడకుంటే కారు మబ్బులో కమ్ముతూ ఉంటే నమ్ముతూ ఉంటే ఓ కళ్ళకు ఎవరు కనబడకుంటే కనబడకుంటే జగతిన ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చలిగా గిలివేస్తుంటే ఆహాహాహా. గిలిగింతలు పెడుతూ ఉంటే ఓహోహోహో. చలి చలిగా గిలివేస్తుంటే ఆహాహాహా. గిలిగింతలు పెడుతూ ఉంటే ఓహోహోహో. చెలిగుండియలో రగిలే వగలే చెలిగుండియలో రగిలే వగలే చలిమంటలుగా అనుకుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో థ్యాంక్ యూ. వావ్, చాలా చక్కగా ఆలపించారు. నిజంగానే చినుకులు పడ్డాయి, చాలా హాయిగా ఉంది అన్నట్టుగానే ఉంది ఈ పాట, చాలా చక్కగా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఆలపించినటువంటి పాట కూడా 60 సంవత్సరాల క్రితంది. ఎవర్ గ్రీన్, ఎప్పుడు వాడినప్పటికి కూడా ఆ పాట ఇప్పుడే కొత్తగా అనిపిస్తుంది. ఈ తరం కూడా మాకు అది కొత్త పాట అనుకుంటారు. ఇప్పుడే మన కార్యక్రమానికి మన హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత గారు విచ్చేసి ఉన్నారు. ఆకుల రజిత గారు మున్సిపల్ చైర్మన్ గారు, వారు ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇంకా కొద్దిమంది గెస్ట్లు వస్తున్నారు, కూర్చుంటున్నారు, పర్వాలేదు, కానీ పరిచయం చేసిన తర్వాత కూడా కూర్చోవాలని కోరుతూ ఇప్పుడు కూర్చోండమ్మా, పాడతారమ్మా, పర్వాలేదు, కాసేపు కొద్దిగా గ్యాప్. భార్గవపురం సేవా సమితి వైపున మేము ఈ కార్యక్రమాన్ని కళాకారులు కండక్ట్ చేస్తున్నారు. మా బ్యానర్ మీద కండక్ట్ చేయమన్నారు, అందులో భాగంగా కండక్ట్ చేస్తున్నాము. భార్గవపురం సేవా సమితి ప్రధాన కార్యదర్శి దొడ్డి శ్రీనివాస్ అక్కడ ఉన్నారు. 11వ వార్డు కౌన్సిలరు. ఇక్కడికి సంఖ్య ఎక్కువ రావడానికి కొరకు చాలా విశేషమైనటువంటి ప్రయత్నం చేసి మాకు పనులలో సహకరించారు. అదేవిధంగా వారి పక్కకున్నటువంటి వారు శ్రీ గాదెపాక రవీందర్ గారు, వారు